నల్గొండ జిల్లాలో ఫ్లెక్సీల రచ్చ కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హోర్డింగ్లు, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో హోర్డింగ్లు మరియు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇక అధికారుల తీరుపై జాగృతి నాయకులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, అసలు నిజంగానే అక్కడ మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదా? ఎందుకు అలాంటి ఫ్లెక్సులు తొలగించారు? అలాగే దీనికి సంబంధించి కూడా జాగృతి నాయకులు ఏమంటున్నారు? రైట్ సైడ్ నల్గొండ జిల్లాలో జాగృతి జనం బాట పేరుతో 2 రోజులుగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్న సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం ఏదైతుంటుందో దేవరకొండ మున్గోడు ప్రాంతంలో పర్యటించింది. ఈ రోజు నల్గొండ జిల్లా పట్టణంలో పర్యటించనున్నది. దానికి సంబంధించి కవిత రాకని సందర్భంగా అయితే ఇక్కడ నల్గొండలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఫ్లెక్సీలకు, హోర్డింగ్లకు పర్మిషన్ లేదంటూ మున్సిపల్ అధికారులు అయితే ఆ హోర్డింగ్లు అన్ని తీసేసిన పరిస్థితి కనపడుతుంది. దీంతో జాగృతి నాయకులు తీవ్ర ఉద్యమం చేస్తున్నారు. అంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము పెట్టుకున్న ఫ్లెక్సీని ఎందుకు తీసేసారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు జాగృతి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నల్గొండ జిల్లాలో స్వేచ్ఛ లేదా అంటూ కొంతమంది జాగృతి నాయకులు అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కవితకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కొంతమంది నాయకులు అయితే అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అలా చెప్పండి, అంటే నైట్ జాగృతి నాయకులు తొలగించారు. సో దీన్ని ఎలా చూస్తున్నారు? ఇవాళ నల్గొండ జిల్లాలో వాళ్ళు స్వచ్ఛందంగా అనేక మంది ప్రజలు, అనేక వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలంతా కవితకు మద్దతుగా నేడు ఇచ్చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఈర్ష్యపడి రాత్రికి రాత్రి ఈ ఫ్లెక్సీలు తీసేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో విదూరం. ఇటువంటి పరిస్థితులు రావద్దు. అట్లా మేము అనుకుంటే ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ జరగవు. కాబట్టి ఎవరు ఏ పార్టీ వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నా వాళ్ళు సపోర్ట్ చేయనివ్వాలి, వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకొని ఇవ్వాలి. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఇది నియంత పాలన కాదు. కాబట్టి ఇది మేము తీవ్రంగా జాగృతి తరపున మేము ఖండిస్తున్నాం. అంటే షెడ్యూల్ ఎప్పుడో ఇది ఫిక్స్ అయిపోయింది. పరిపక్వంగా వచ్చేది నల్గొండలో అంటే పర్మిషన్స్ ఏం తీసుకోలేదా? మున్సిపల్ అధికారుల నుండి పర్మిషన్ తీసుకోలేదా? ఒకవేళ తీసుకున్నా కూడా వీటిని తొలగించడం జరిగింది. పర్మిషన్ తీసుకోలేదని మాకు వినికిడి, కానీ పర్మిషన్ తీసుకున్నారని కూడా మాకు కొంచెం తెలిసింది. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఫ్లెక్సీలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అది చాలా ఇది రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు వివరిస్తున్నారు. మేము దాన్ని ఖండిస్తున్నాం జాగృతి పరంగా. మొత్తంగా అయితే ఇది అంటే నల్గొండ జిల్లాలో కూడా రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించింది. అంటే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఆయన పోకడ సరిగా లేదు. అంటే ఇక్కడ నియంత పోకడ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మున్సిపల్ అధికారులకు ఎమ్మటే సూచన చేయాలి. మున్సిపాలిటీ అధికారులకు ఎమ్మటే సూచన కూడా చేయాలి. అంటే కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి ఒక్కటే నల్గొండలో ఉంటుందా? గతంలో కూడా బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగడంలో బాగా ఇక్కడ రచ్చ కూడా నడిచింది. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఈ ఫ్లెక్సీల రచ్చ బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే జాగృతి నాయకులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే కవిత పర్యటన ఏదైతే ఉంటుందో పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.